పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. ప్రేయసీ నా ప్రేమ 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 సామ్రాజ్ఞి. ఈ ప్రపంచంలో అందరూ మోసగాళ్లే. ఎటు చూసిన దుర్మార్గం, దౌర్జన్యం, దగ, దోపిడీ, ఎదుటి వాళ్లను తమ మాటలతో మాయ చేసి నిలువన ఉంచేసే మనిషి రూపంలో ఉన్న నక్కల జనారణ్యంలో నాలాంటి ముక్కుసూటిగా మాట్లాడే అమాయకులు బ్రతుకుదామనుకున్నా బ్రతకనివ్వరు. రై, మొన్న మనల్ని మోసం చేసి పారిపోయిన దానిలాగే ఉన్నది. అదే పద 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 పట్టుకో పట్టుకో, ఆగు ఆగు ఆగు, ఆగు. ఇలాంటి కల్తీ లోకంలో నేను ఉండలేను. భగవంతుడా, నన్ను క్షమించు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ పాపిష్టి లోకంలో నన్ను పుట్టనివ్వకు. ఇక్కడ బ్రతికే వాళ్ళెవ్వరూ మనుషులు కాదు, రాక్షసులు. ఏయ్ ఆగవే, ఏమే మా దగ్గర డబ్బులు తీసుకుని పారిపోతావా? నేనేం పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను. నువ్వు అడిగినట్టు 5,000 ఇచ్చాను కదా, మరి ఎందుకే మమ్మల్ని మోసం చేసావు? ఆ వేళ నేను అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. ఏంటది? అమ్మాయిని ఎవరు ఎట్టిస్తున్నట్టుంది. రే ఆగండి రా, ఆగండి, వస్తున్నాను, ఉండండి రా, మీ పని చెప్తాను. వదలండి, నన్ను వదలండి. మా డబ్బులు ఇచ్చే తర్వాత నువ్వు ఎక్కడికైనా పారిపో. అమ్మా! చచ్చాడ్రా నా కొడుకు. నువ్వురా. కూర్చోండి. ఎవరు మీరు? ఎందుకు వాళ్ళు మీతో గొడవపడుతున్నారు? నా పేరు పవిత్ర. చిన్నతనంలోనే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. మా మావయ్య నన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసి తన అవసరాల కోసం ఒక వృద్ధుడైన ధనవంతుడికి నన్ను అమ్మేశాడు. అప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నా పేరు మాత్రమే పవిత్ర, కానీ నేను అపవిత్రను. అదేంటి అలా చెప్తున్నారు? ఉన్న విషయమే సార్, నేను చెబుతున్నాను. పతితలు కూడా పతివ్రతలు అని చెప్పుకో తిరిగే కాలం ఇది. ఏమీ తెలియని నాకు మీరు పతితను అని చెప్తున్నారు. అలా చెప్తే మీకు గౌరవం ఉంటుందా? నిజం నిప్పు లాంటిది సార్, ఏనాటికైనా తెలియకుండా ఉంటుందా? మీరు నన్ను ఆపదలో ఆదుకున్నారు సార్. ఆ టైంలో మీరు రాకపోతే నేను ఏమైపోయేదాన్నో. నాకు జీవితాన్ని ప్రసాదించిన మీ దగ్గర ఏ విషయం దాచాల్సిన అవసరం లేదు. అందుకే మీ దగ్గర నాకు నిజాన్ని చెప్పాలనిపించింది, చెబుతున్నాను. ఈ సమాజంలో నమ్మక ద్రోహులు, స్వార్థపరులు, నయవంచకులు, ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి అలా అనుకునే మనుషుల మధ్య మీలా చేసిన తప్పుని నిర్భయంగా చెప్పేవారు ఉన్నారు అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎవరు కావాలని పొరపాటు చెయ్యరు, పరిస్థితులు అలా చేయిస్తాయి. అయితే ఈ ప్రపంచంలో స్వార్థం లేదంటారా? మనిషికి పుట్టుకతోటే స్వార్థం వస్తుంది సార్. ప్రతి మనిషిలోనూ స్వార్థం ఉంటుంది, అందులో తప్పేముంది? ఎదుటివారిని కష్టపెట్టేది, నష్టపరిచేది కానప్పుడు స్వార్థం తప్పు కాదని నా అభిప్రాయం. బీచ్లో గొడవ జరిగింది, మర్డర్ చేసింది నువ్వే కదా, పదా రా.
కమింగ్. సార్ రావయ్య. ఏం పేరు? భార్గవ్ సార్. ఏం చేశాడు? మర్డర్ సార్. చంపేశావా? నువ్వెళ్ళు. చంపేశావా? ఎలా చంపేవరా? కొడితే చచ్చిపోయాడు. ఎందుకు కొట్టావురా? అమ్మాయిని ఏడిపిస్తున్నారు అందుకు. ఆ అమ్మాయి ఎవరు? నీళ్ళెవరా? కాదు. నీ సిస్టరా? కాదు. స్నేహితురాలా? బంధువు తలుపు అమ్మాయా? కాదు. ఎవరో కాదు, సిస్టర్ కాదు. పోనీ స్నేహితురాలా అంటే ఆవిడ కాదు, బంధువుల తరపున అమ్మాయి కాదు. అయినా గొడవ పడ్డావు. వెరీ ఇంట్రెస్టింగ్. హీరోయిజం. ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడడానికి బంధుత్వమే కావాలా సార్? నేను ఒక మానవత్వం గల మనిషిని. నీకు ఇప్పుడు ఉరిశిక్ష పడింది. నిన్నెవరు కాపాడతారు? ఆ అమ్మాయి కాపాడుతుందా? నీ మానవత్వం కాపాడుతుందా? నా కళ్ళెదురుగుండా అన్యాయం జరిగితే అందరిలా తప్పించుకొని నాకెందుకులే అని అలా వెళ్ళిపోయేవాడిని కాదు సార్ నేను. అందరూ నాలాగే స్పందించాలని కోరుకుంటున్నాను. అది సరే, ఈ సిద్ధాంతాలు మంచివే. ఎవరి కోసమో నీ బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకున్నావు. నేను పొరపాటు చేశానా సార్? అది కాదు భార్గవ. సర్లే, ఏం చేస్తాం? అంతా అయిపోయాక ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది స్వామి? సార్ భార్గవం తీసుకెళ్ళి సెల్లో ఉంచు. రావయ్య. ఎలా ఉన్నావు భార్గవ? ఇదిగో ఇలా ఉన్నాను. మాటల్లో మార్పు రాలేదు భార్గవ. అప్పుడు ఇప్పుడు ఒకలాగే మాట్లాడుతున్నావు. కాలంతో పాటు మారిపోయే మనుషుల మధ్య గంజాయి వనంలో తులసి మొక్కలాగా పవిత్రంగా ఉన్నాను. నీతో మాటల్లో వాదించి నేను గెలవలేను. మీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? వాళ్ళకి విషయం తెలుసా? తెలీదా? లేకుంటే చెప్పండి, వాళ్ళకి నేను చెప్పి తీసుకొస్తాను. నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా కాళ్ళు చేతులు అవి నాతోనే ఉన్నాయి. అది కాదు, నీ ఆత్మీయులు, అభిమానులు, మీ మనసుకు నచ్చిన వాళ్ళు, నిన్ను ప్రేమించిన వారు కానీ ఎవరైనా ఉన్నారా? ప్రేమ, స్వార్థం, పవిత్ర, ఈ ప్రపంచంలో అవసరార్థపు ప్రేమ నటించే వాళ్ళని నేను నమ్మను. స్వార్థానికి ప్రతిరూపం ప్రేమ. ప్రేమ పేరు చెప్పి తమ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రేమించే వాళ్ళందరూ మోసగాళ్ళు, నటించే వాళ్ళేనా? స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ లేదా? ప్రేమ తల్లికి కొడుకు ముసలితనంలో పోషించి ఆదరిస్తాడనే స్వార్థం. కొడుక్కి తల్లిదండ్రుల తదంతరం వారి ఆస్తి వస్తుందనే స్వార్థం. భక్తుడికి దేవుడు వరాలిస్తాడనే స్వార్థం. ఇలా ఎటు చూసినా స్వార్థంతో కూడిన ప్రేమ. నటించే ప్రేమని ప్రేమంటారా? డబ్బు, వయసు, అందం, హోదా వీటితో సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా నిస్వార్థంతో వెలిసిన రెండు హృదయాల స్పందన ప్రేమ. ప్రేమ త్యాగానికి ప్రతిరూపం. ప్రేమ కోసం ఆస్తులని, తన వాళ్ళని వదిలి కూడా ప్రేమని నిలుపుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆస్తి ఉందా? తనని పోషించగలడా? ప్రేమిస్తే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? పెళ్లి జరుగుతుందా అని అన్నీ ఆలోచించుకున్న తర్వాత పుట్టేది కాదు ప్రేమ. ప్రేమ పట్ల ఇంత చులకన భావం సమంజసమా భార్గవ? ఈ ప్రపంచంలో ప్రేమలన్నీ స్వార్థపూరితమైనవే అని నా అభిప్రాయం. అదే కరెక్ట్. నువ్వు ఇక్కడికి వచ్చింది కూడా స్వార్థమే. నా ఆస్తి ఏదైనా ఉంటే రాసిస్తానని, అంతేకాని నా మీద ప్రేమతో కాదు. సర్లేండి, నాలో స్వార్థం ఉంది, కానీ అది మీ ఆస్తి కోసం కాదు. ఏ పరిచయం, సంబంధం లేని నా కోసం మీరు ఈ కేసులో ఇరుక్కున్నారు. మీరు క్షేమంగా బయటికి రావాలి అనుకోవడం
స్వార్థం అవుతుందా? మీలో ఏ స్వార్థం వద్దని ఆ రోజు నన్ను కాపాడారు. సరే, నేను మీతో వాదించడానికి రాలేదు. మిమ్మల్ని కలిసి మీ క్షేమ సమాచారం తెలుసుకుందామని వచ్చాను. అంతేకాని మీ ఆస్తులు రాయించుకోవాలని రాలేదు. వెళతాను. భార్గవ, ఎలాగున్నావు? బాగానే ఉన్నాను రా. ఎవర్రా అమ్మాయి? ఆవిడ పేరు పవిత్ర. ఆవిడ్ని రక్షించబోయే నేను ఇరుక్కున్నాను రా. అసలు తను నీకు ఎలా పరిచయం అయింది? ఒకరోజు నేను బీచ్ దగ్గర నడుస్తున్నాను. ఇద్దరు కుర్రాళ్ళు ఆమెను ఏడిపిస్తున్నారు. నేను వెళ్ళి వాళ్లను కొట్టాను. అందులో ఒకడు చచ్చిపోయాడు. ఆ విధంగా నేను ఈ కేసులో ఇరుక్కున్నాను. ఎవరో తెలియకుండా, ముఖ పరిచయం లేకుండా ఎందుకెంత రిస్క్ తీసుకున్నావు? నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అందరిలాగా చూస్తూ నేను ఊరుకోలేనురా. స్నేహితులు, రక్త సంబంధీకులైతే ఎవరైనా గొడవ దిగుతారు. నువ్వేమిట్రా లేనిపోని గొడవల్లో ఇరుక్కొని ఇలా ఇబ్బంది పడుతున్నావు? జంతువులు సైతం తోటి జీవి ఆపదలో ఉంటే కాపాడడానికి ప్రయత్నం చేస్తాయి. సమాజంలో బ్రతుకుతున్న మనం ఎదుటివాడి కష్టాల్లో ఉంటే కాపాడే బాధ్యత మనకు లేదంటావురా? నువ్వు మారవరా? అవును, నేను మారనురా. మారవలసింది ఎవరు అంటే ప్రజలు. నీలో ఆదర్శ భావాల కన్నా విప్లవ భావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యథార్థవాది బంధు విరోధి అంటారు. ఉన్న మాట మాట్లాడితే అందరికీ విరోధమే. నువ్వు ఒంటరివాడి కాబట్టి, అదే నీకు కుటుంబం ఉంటే ఇలా చెయ్యవు. నాకేమైనా అయితే నా పరిస్థితి ఏంటని ఆలోచించేవాడు. అంటే నాదే తప్పంటావురా? అందరిలా నన్ను స్వార్థంతో బ్రతకటం నేర్చుకోమంటావా? నీ స్నేహితుడిగా నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కదరా. స్వార్థపరులతో నిండి ఉన్న సమాజంలో ఉండే కన్నా ఇక్కడే నాకు చాలా బాగుందిరా. నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతోందిరా. శిక్ష పడితే చేయని తప్పుకి జీవితాంతం ఇలా 4 గోడల మధ్య నీ జీవితం బలి కావాల్సిందేనా? ఇప్పుడు ఏమైందిరా అలా సీరియస్గా ఉన్నావు? నవ్వరా బాబు. ఈ శిక్ష కన్నా నీ మాటలే నాకు పెద్ద శిక్షగా ఉన్నాయిరా బాబు. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. ఎలా నిన్ను కాపాడుకోవాలో ఆలోచిస్తున్నాను. లాయర్ని మాట్లాడి వస్తాను. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. మీరు పేషెంట్ భార్గవ్కు కిడ్నీ ఆపరేషన్ చేయాలని చెప్పారట కదండి. అవునమ్మా, కానీ కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్నామమ్మా మేము. డాక్టర్ గారు, ఆ కిడ్నీని నేను ఇస్తానండి. అందుకు మీ వాళ్ళు అంగీకరిస్తారా? నాకంటూ అభ్యంతరం చెప్పేవాళ్ళు కానీ, నా కోసం బాధపడేవాళ్ళు కానీ ఎవరూ లేరు డాక్టర్ గారు. మీరు ఏదైనా ఆశించి ఈ కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నారేమో. అతను తరపున ఎవరూ రాలేదు. అతను ఒక ఖైదీ. నాకేమీ అక్కర్లేదు. నా వల్ల అతని ఆరోగ్యం బాగుపడి క్షేమంగా ఉంటే చాలు. రిస్క్ చేస్తున్నారేమో, ఒక్కసారి ఆలోచించుకోండి. లేదు, నేను మనస్ఫూర్తిగా తీసుకునే నిర్ణయం. అయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టాలి. సరే సార్. సిస్టర్, అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాను, ఒకసారి ఇలాగవ్వండి. దీని మీద సంతకం పెట్టి ఇవ్వమ్మా. ఓకే సిస్టర్, లోపల పెట్టండి, అడిగినప్పుడు ఇవ్వండి. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. అలాగేనండి. నమస్కారం. నమస్కారం. ఎస్, కమ్ ఇన్. నమస్తే సార్. ఎవరమ్మా మీరు? నమస్కారం అండి. నా పేరు పవిత్ర. చెప్పండి అమ్మా, ఏంటి? ఒక కేసు విషయమై మీతో మాట్లాడదామని వచ్చానండి. కేసు డీటెయిల్స్ చెప్పమ్మా.
భార్గవ అనే ఒక వ్యక్తి మర్డర్ కేసులో ఇరుక్కున్నారండి. మీరు పేరున్న పెద్ద లాయరట కదండి, మీరే ఎలాగైనా భార్గవని రక్షించాలి. అతను మీకేమవుతారు? ఆయన నాకు తెలుసున్న వ్యక్తి సార్. మర్డర్ కేసు అంటే సొంత వాళ్లే మొహం చాటేస్తారు. అటువంటిది మీరు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? నేనెవరో అతనికి తెలియకపోయినా, అతనికి నేనేమీ కాకపోయినా నన్ను కాపాడడానికి వచ్చి ఈ కేసులో ఇరుక్కున్నారు. అతను కావాలనో అతనిపై పగతోనో ఈ తప్పు చేయలేదు, అనుకోకుండా జరిగింది. ఎదుటివారు కష్టంలో ఉన్నారంటే తక్షణమే స్పందించి కాపాడే అలాంటి మంచి మనిషికి శిక్ష పడితే మానవత్వానికి విలువుండదు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష పడకుండా ఉంటుందా? మీరు తలుచుకుంటే ఈ కేసు నుంచి భార్గవని తప్పించగలరు సార్. మీపై నమ్మకంతో నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను సార్. సరే, బాధపడకమ్మా. ఈ కేసు నేను టేకప్ చేస్తాను. ఇదిగో సార్, ఇవే నేను ఇచ్చుకోగలను సార్. నాకు అవేం అవసరం లేదు, కానీ నా వైపు నుంచి నేను న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. వస్తాను సార్. అమ్మా, ఇలా రైట్. నువ్వు పెట్టిన ఫీజు, ఆ వస్తువులు అన్నీ తీసుకెళ్ళిపో. నాకేం అక్కర్లేదమ్మా. నేను అన్ని కేసులకి డబ్బులు తీసుకోను. ఎక్కడైనా న్యాయం ఉంది అనిపిస్తే వచ్చే వాళ్ళ తాహతును చూసి నేను ఫీజు తీసుకుంటాను. నాకు ఇవేం అవసరం లేదు, తీసుకెళ్ళిపో అమ్మా. థ్యాంక్ యూ సార్. కూర్చో. రావయ్యా జైలరు. ఏమిటి సంగతి? నమస్కారం అయ్యగారు. ఇవన్నీ ఇప్పుడు అవసరమా? కూర్చోవయ్యా. చాలా బాగుందయ్యా. ఏమిటి సంగతి? ఏదో కేసు విషయంలో నాతో మాట్లాడతాను అన్నావుట, అమ్మాయి చెప్పింది. ఏమీ లేదు జడ్జి గారు. భార్గవ అనే వ్యక్తి మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. చూడబోతే చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నాడు. పైగా అందరికీ ఉపకారం చేసే మనిషిలా కనిపిస్తున్నాడు. అతనికి కుటుంబ సభ్యులు ఎవరు లేరా? ఒంటరి వాడండి, ఎవరూ లేరు. ఎవరైనా లాయర్తో మాట్లాడితే బాగుంటుందేమో. భార్గవకి నాన్న వాళ్ళు ఎవరు లేరండి. పైగా స్నేహితులు లేరట. పరోపకారి అంటున్నావు. అలాంటి వారికి అభిమానులు, స్నేహితులు ఉంటారు కదా. తనని అభిమానించే వాళ్ళు ఉన్నా ఎవరిని నమ్మడండి. ప్రజలందరూ స్వార్థపరులనే భావనతోటే ఉంటారండి ఎప్పుడు చూసినాని. అది కాదయ్యా జైలరు. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పాపం ఆ వ్యక్తి పవిత్ర అనే అమ్మాయిని కాపాడబోయి కేసులో ఇరుక్కున్నాడండి. పవిత్ర ఫోన్ చేసిందండి, లాయర్ గారితో మాట్లాడిందట. నన్ను హెల్ప్ చేయమని అడుగుతుంది. ఇంతకీ ఏమిటి ప్రాబ్లం? లాయర్ ఎలాగో కేసు గెలిపిస్తాడు కదా. ఆ లాయర్ ఎవరు? అదేనండి, మన హైకోర్టు అహ్మద్ గారు. ఇంకే మన అయ్య మహమ్మద్ హైకోర్టు ప్లీడరు. మంచి పేరు పలుకుబడి ఉన్నవారు. ఎన్నో కేసులను వాదించి నిర్దోషులను రక్షించారు. అతను కేసు టేకప్ చేశాక ఆలోచించవలసిన పనే లేదు. భార్గవ కొంతమందికి ఆదర్శంగా నిలబడాలండి. సమాజంలో జరిగే దౌర్జన్యాలను పోలీసులే ఎదుర్కోవాలండి. కానీ ప్రతి పౌరులు బాధ్యతగా తీసుకోవాలి కదండి. 100 మంది దోషులు తప్పించుకుపోయినా పర్వాలేదు, కానీ ఒక అమాయకుడు శిక్షింపబడకూడదు. అది లా. భార్గవకి శిక్ష పడితే మానవత్వం కనుమరుగైపోతుందండి. మంచితనానికి పోయి లేనిపోని కేసులు ఇరుక్కునే కన్నా తమ పనులు తాము చేసుకుందాం అనుకుంటారండి. ఏమిటయ్యా జైలరు, ఒక నిర్దోషిని కూడా దోషిగా చూస్తావు కదా నువ్వు. ఇదిగో జైలరు, న్యాయానికి తమ పర భేదం లేకుండా చూస్తావు కదా నువ్వు. మరి ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావేంటి నువ్వు? కళ్ళ ముందు అన్యాయం జరిగినా పట్టించుకోకుండా పోయే వాళ్ళున్న ఈ రోజుల్లో
మంచితనానికి మానవత్వానికి ప్రతిరూపమైన భార్గవ నేరస్తుడు కాదు అని నా అభిప్రాయం అండి. ఏమిటో కానీ ఏం చేయగలం? సాక్ష్యాన్ని బట్టే కదా తీర్పు ఇవ్వగలం. మన చేతిలో ఏముంది? కానిస్టేబుల్ స్వామి భార్గవం తీసుకొస్తున్నాడండి. ఒక్కసారి మీరు భార్గవ్తో మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఎస్, తప్పగా పిలిపించండి. నమస్కారం సార్. రావయ్య, నమస్కారం సార్. మీ పేరేమిటి? భార్గవ అండి. మీరొక వ్యక్తిని మర్డర్ చేశారని మీపై అభియోగం. దానికి మీ సమాధానం? నిజమేనండి, కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. మాకొచ్చిన కేసుల్లో 90% ఇలా కోపంతో క్షణికావేశంలో జరిగినవే. ఎందుకు గొడవ పడవలసి వచ్చింది? 2 అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే కర్రతో కొట్టాను, అందులో ఒకడు చచ్చిపోయాడు. ఏమిటి? కర్రతో కొడితే చచ్చిపోయాడా? తగలరాని చోట ఏమైనా తగిలిందా? లేకపోతే ఎక్కడైనా పడి చనిపోయాడా? తెలీదండి, కానిస్టేబుల్ వచ్చి చెప్పే వరకు నాకు ఆ సంగతే తెలీదు. అయినా రక్షణ శిక్షణ బాధ్యతలు ప్రభుత్వానివి, న్యాయ వ్యవస్థవి, పోలీస్ వ్యవస్థ కూడా ఉన్నది. అందుకే ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే పోలీసులకు తెలియపరచాలి. అంతేకాని చట్టం మీ చేతిలోకి తీసుకోకూడదు. అది తప్పని మీకు తెలియదా? తెలుసు, కానీ కోపంలో ఆ అమ్మాయిని కాపాడాలనే తాపత్రయంలో అలా చేశాను. మీరు చేసిన పనికి ఎటువంటి శిక్ష పడుతుందో తెలుసా మీకు? తెలియక చేసినా తెలిసి చేసినా నిప్పు కాలుతుంది. ఆ సంగతి మీకు తెలియదా? మీరు చేసిన తప్పుకు తప్పగా శిక్ష పడుతుంది. సార్, ఈ సమాజంలో నేను ఒక పౌరుణ్ణి. స్వార్థంతో తప్పించుకు పారిపోవటం ధర్మం అంటారా? స్వేచ్ఛగా బతకవలసిన మీరు ఇలా జైలు 4 గోడల మధ్య బందీగా బ్రతకడం చాలా విచారకరమైన విషయం. నిర్దోషణ సాక్ష్యాలు లేకపోతే కేసు నుండి తప్పించుకోవడం చాలా కష్టం. నేనేం తప్పు చేయలేదు సార్. సాక్ష్యాలను బట్టే కోర్టు తీర్పు ఉంటుంది. ఆ భగవంతుడి నిర్ణయం ఎలాగుంటే అలాగే జరుగుతుంది. తీసుకెళ్ళండి. సార్. సరే సార్. రావయ్య. నమస్కారం సార్. మంచిది. భార్గవ, రారా కూర్చో. ఏంటి సంగతి? ఎలా ఉన్నావురా? ఇప్పుడు ఎలా ఉంది భార్గవ? ఆరోగ్యం బాగుంది కదా? బానే ఉంది. అది సరే కానీ నేను ఇక్కడున్నానేంటి? మరి ఎక్కడుండాలి? ఉరిశిక్ష పడ్డ ఖైదీని కదా, జైల్లో ఉండాలి. మరి ఇక్కడున్నానేంటి? ప్రతిదానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదు. అయితే మరి నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? నీకు పవిత్ర గుర్తుందా? ఎందుకు గుర్తుండదు? మనం మర్చిపోదాం అనుకున్నా వెంట పడుతూనే ఉంటుంది. నేను జైల్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది. అయినా అది ఇప్పుడు నీకెందుకు గుర్తుకొచ్చింది? పదే పదే గుర్తుకొచ్చే గొప్ప వ్యక్తి ఏం కాదు.
నా జీవిత పుస్తకంలో నుంచి ఆ పేపర్ ఎప్పుడో చింపేశాను. ఎందుకురా అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? తను అంతే నీకెందుకురా అంత కోపం? తను స్వార్థపరురాలు. తను నా దగ్గర నుంచి ఏదో ఆశించి నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది. తన మాటలతో మాయ చేసి, నన్ను పిచ్చివాణ్ణి చేసి, నన్ను తన చుట్టూ కుక్కలా తిప్పుకుంది. అందరు ఆడవాళ్ళు అలా ఉండర్రా భార్గవ. నేను అందరి గురించి చెప్పటం లేదు, పేరుకు మాత్రమే పవిత్ర. చేసేవన్నీ అపవిత్రమైన పనులు. పేరులో ఉన్న పవిత్రత తన జీవితంలో లేదు. తనని నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో. లేదు, తన గురించి పూర్తిగా తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఒకసారి మన కళ్ళు మన చెవులు మనల్ని మోసం చేస్తాయిరా. అవును, నువ్వు అన్నది నిజమే. అందుకే ఇలాంటి ఆడవాళ్ల రూపం చూసి కళ్ళు, వాళ్ళని ప్రేమించిన మనసు, అందమైన మాటలు విన్న చెవులు మనల్ని మోసం చేస్తాయి. స్వార్థపరురాలని నువ్వెలా అనుకుంటున్నావురా? ఆ రోజు జైలుకి వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చింది. నాకెలాగో ఉరిశిక్ష పడింది, వెనక ముందు ఎవరు లేరు, కొంచెం ప్రేమ నటించి 4 మాటలు మాట్లాడితే ఉన్న గుద్దుపాట ఆస్తిని లాక్కొచ్చి అనుకుంది. నా మాటలను బట్టి నా ఆటలు తన దగ్గర సాగవని తెలిసి వెళ్ళిపోయింది. అది కాదురా భార్గవ, పవిత్ర. తన పేరు వస్తుందో. పోన్లే, దా బయటికి వెళ్దాం. అవును, నీ స్నేహితుడిని నన్ను సపోర్ట్ చేయకుండా నిన్నగాక మొన్న పరిచయమైన తనకు సపోర్ట్ చేస్తున్నావు. ఏంటి సంగతి? చూస్తుంటే నువ్వు కూడా తన వలుపుల వలలో చిక్కుకున్నట్టున్నావు. భార్గవ, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎలాంటి వాడిని నీకు తెలీదా? తెలుసు, వయసులో ఉన్నావు, అందగాడివి, ఆస్తిపరుడివి. అందుకే ఆ పవిత్ర నీకు వలుపు గేలం వేసి నిన్ను తన వైపు తిప్పుకున్నట్టుంది. నువ్వెవరిని అర్థం చేసుకోవా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేనేమి తప్పు మాట్లాడలేదు కదా. నువ్వు మొగాడివి కాదా? నువ్వు ఎంత రెచ్చగొట్టినా, ఎంత చులకనగా మాట్లాడినా నీ మీద నాకున్న అభిమానం నా నోరు కట్టేస్తోందిరా. అభిమానమా నా మీద? ఏదో నీ టైంపాస్కి ఇలా వస్తున్నావు, అంతేకాని అంత పెద్ద మాటలు ఎందుకు? ఈ ప్రపంచంలో అందరూ స్వార్థపరులే, నాతో సహా, ఒక్క నువ్వు తప్ప. అదే కదరా నీ అభిప్రాయం? ఇంకా నీకెంత చెప్పినా వేస్ట్. ఇందా ఈ లెటర్ చదువు. ఎలా ఉన్నావు భార్గవ? బహుశా నీకు మాటలు చేరే సమయానికి నేను ఈ భూమి మీద లేకపోవచ్చు, కానీ నేను ఎంతగానో అభిమానించి ఆరాధించే నువ్వు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. భార్గవ, నువ్వు ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతావు. ఎవరైనా ఆపదలో ఉంటే తక్షణమే స్పందిస్తావు. నువ్వు చేసింది రైట్ అనుకుంటావు. బహుశా నీ ఈ తత్వం వల్లనే నేను నీ పట్ల ఆకర్షితురాలినయ్యానేమో. భార్గవ, మనం భిన్న మనస్తత్వాలు కలవారము. బ్రతకాలి అంటే జీవితంలో రాజీ పడాలి. మనుషులతో సంబంధాలు నిలబెట్టుకోవాలి అంటే పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవాలి. నువ్వు పెరిగిన వాతావరణం, ఒంటరి ఆలోచనలు నిన్ను ఇలా తయారు చేశావేమో. నీ దృష్టిలో ప్రతిదీ స్వార్థంగానే కనిపిస్తుంది, కానీ స్వార్థంలో కూడా ప్రేమ ఉంటుంది భార్గవ. ఒక మనిషి మరో మనిషికి మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాడు అంటే అక్కడ అతని కుటుంబం పట్ల అతనికున్న ప్రేమ వల్ల అలా చేస్తున్నాడని అర్థం. అది నీ దృష్టిలో స్వార్థం, నా దృష్టిలో ప్రేమ. వద్దు భార్గవ, దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా, హాయిగా 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ బ్రతకాలి. అందరినీ నవ్విస్తూ మనం నవ్వుతూ బ్రతకాలి. అంతేకాని అందరితో గొడవలు, మనశ్శాంతి లేకుండా జీవితం గడపడంలో ఆనందం ఉండదు. నేను చేస్తున్న వృత్తిలో సమయం ఎంతో విలువైనది. గడిచిన సమయం, పెరిగే వయస్సు జీవితంలో అవకాశాలు రాకుండా చేస్తాయి. నాకు నచ్చిన నువ్వు బాధపడటం నేను చూడలేను. నువ్వు నీ స్నేహితుడితో మాట్లాడటం నేను విన్నాను.
అందుకే రాత్రనక పగలనక క్షణం తీరుబడి లేకుండా 10 మంది చేతులలో నలిగిపోయాను. ఆ డబ్బు తెచ్చి డాక్టర్కు ఇచ్చి నీకు కిడ్నీ ఆపరేషన్ చేయమన్నాను. మిగిలిన డబ్బు లాయర్కు ఇచ్చి నిన్ను ఈ కేసు నుండి తప్పించమన్నాను. ఇందులో కూడా స్వార్థం ఉంది అంటావు. నాకు తెలుసు భార్గవ, మనుషులందరూ స్వార్థపరులు, చెడ్డవారు కాదు. ప్రేమించడం నేర్చుకో. ప్రతి వారిని ప్రేమగా పలకరించు. అప్పుడు నీకు ఈ ప్రపంచం అంతటా ప్రేమ కనిపిస్తుంది. ప్రేమ కన్నా త్యాగం గొప్పది. నీ మీద నేను పెంచుకున్న ప్రేమ నా చేత ఈ త్యాగాన్ని చేయిస్తే నా త్యాగం నీకు ప్రేమ నేర్పాలి. ఎదుటి వారిని ప్రేమిస్తే వచ్చే ఆనందం నీకు తెలీదు. భార్గవ, నేను నీకు శారీరకంగా దూరమైన నా మనసులో నువ్వు ఉంటావు. నీ శరీరంలో ఒక అవయవంగా మిగిలి ఉంటాను. నేను నీతో కలిసి బ్రతకలేకపోయినా నీ శరీరంలో ఒక భాగంగా మారిపోయే భాగ్యాన్ని ఆ దేవుడు నాకు ప్రసాదించాడు. మరు జన్మలో అయినా నీతో కలిసి ఉండే అవకాశాన్ని ఇవ్వమని భగవంతుణ్ణి కోరుకుంటాను. భార్గవ, ఏ విషయాన్నైనా నీ వైపు నుండి కాక ఎదుటివారి వైపు నుండి కూడా ఆలోచించడం నేర్చుకో. మనిషికి ప్రకృతి ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమ. ప్రేమ మనస్సుకి సంబంధించినది భార్గవ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ నవ్వు, నీ బాగుని, నీ అభివృద్ధిని, నీ సంతోషాన్ని కోరుకునే నీకు ఏమీ కాని నీ దాన్ని అనుకునే నీ పవిత్ర. పవిత్ర, నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నా మాటలతో నీ మనసును గాయపరిచాను. నా మాటలతో, నా ప్రవర్తనతో నన్ను అమ్మానించే వారందరినీ దూరం చేసుకున్నాను. తప్పు తెలుసుకునేసరికి నాకు అందనంత దూరం వెళ్ళి నాకు శాశ్వతంగా దూరం అయిపోయావు. ఇంత శిక్ష విధిస్తావా నాకు? పవిత్ర, నువ్వు నా ప్రేమ దేవతవి. నీ ప్రేమకు, నీ త్యాగానికి విలువ కట్టలేను. అందరూ స్వార్థపరులని భావించాను. కానీ ఈ ప్రపంచంలో నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ప్రేమ మనసుకు సంబంధించింది. నీ శరీరం అపవిత్రమైన నీ మనసు ఎంతో పవిత్రమైనది. పవిత్ర, నేనెంతో మూర్ఖంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు పవిత్ర. నీ మనసులో నాకున్న స్థానాన్ని అర్థం చేసుకోలేని దురదృష్టవంతుణ్ణి. నన్ను క్షమించు పవిత్ర.